నమస్తే, భోజన ప్రియులకు స్వాగతం. మై హోమ్ కిచెన్ 777. ఈరోజు మనం చేస్తున్న వంట ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బెల్లం కర్జికాయలు. మరిన్ని ఆలస్యం మొదలెడదాము. ముందుగా కావలసిన పదార్థాలు: తెల్లపప్పులు, కొబ్బరి, గోధుమ పిండి, బెల్లం, యాలకులు, నూనె. గోధుమ పిండిని ముందుగా జల్లించుకొని కొద్దిగా నూనె, ఉప్పు వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం నీళ్ళు కలుపుకుంటూ గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరి మృదువుగా జోరుగా కాకుండా గట్టిగా కాకుండా మృదువుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరిని తురుముకోవడానికి తురుము తీసుకొని చిన్న కన్నాలున్న వైపు తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల కొబ్బరి కజ్జికాయలు తినేటప్పుడు కొంటికి తగిలి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు పప్పులు, బెల్లం, యాలకులు అన్నీ కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లైట్ బవర్గా ఉంటే సరిపోతుంది, మురిందుగా కాకుండా. ఇలా పట్టుకున్న మిశ్రమంలో తురుముకున్న కొబ్బరిని కలుపుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండిని తీసుకుని మరలా ఒకసారి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీ కర్ర తీసుకుని చపాతీలు నొక్కుకోవాలి. ఈ చపాతీలో ముందుగా రెడీ చేసుకున్న చపాతీ కజ్జికాయ మిశ్రమాన్ని అందులో ఉంచి చివరి అంచులను అల్లుకోవాలి. జాగ్రత్తగా అల్లుకోవటంలోనే ఈ యొక్క వంటకం యొక్క రహస్యం దాగింది. సరిగా అల్లుకోకపోవడంతో కజ్జికాయలు పగిలిపోవటం మరియు పిండి నూనె గిన్నెలో జారిపోవటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అల్లుకున్న కజ్జికాయలన్నీ బాండీ పెట్టి నూనె వేగిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకొని వేపుకోవాలి. లైట్ హీట్ మీద వేపుకోవాలి. రెండో వైపు అటు ఇటు తిప్పుకొని రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని తీసేయాలి. మిగిలిన కాయలు కూడా ఇలాగే వేసుకొని శుభ్రంగా అన్నీ కలుపుకొని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెల్లం కజ్జికాయలు సిద్ధమైనవి. పిల్లలకి బయట చిరుతిండ్లు పెట్టడం కంటే ఇంట్లో మనం స్వయంగా చేసుకునే ఇటువంటి కజ్జికాయలు స్నాక్స్ లాగా ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.